ఎస్ హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లబడింది. అయితే వర్షం పడుతుందా లేదా అనుకునే సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. ఒక్కసారి మనం చూడొచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్టతో పాటు అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా ఉదయం పూట ఆఫీస్కు వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా ఊహించిన వర్షంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వాతావరణం అయితే పూర్తిగా చల్లబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా ఎండ వేడిమి ఉక్కపోతతో తాళలేక ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ వాసులకు కొంత ఉపశమనం అని చెప్పవచ్చు. ఎస్, మీరు చూస్తున్నారు ఈ భారీ వర్షం హైదరాబాద్లో ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ అని చెప్పవచ్చు. అన్ని ప్రధాన కూడల్లో పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. దాదాపు గంట సేపుగా ఈ వర్షం కురుస్తున్న పరిస్థితి. ఓవైపు ఉరుములు మెరుపులతో హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడ్డ పరిస్థితి కనబడుతూ ఉంది. సరిగ్గా 8 గంటల నుంచి హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో సరిగ్గా ఆఫీసులకు బయలుదేరే సమయంలోనే ఈ వర్షం ఒక్కసారిగా ఊహించని వర్షంతో భారీ వర్షంతో ఒక్కసారిగా పూర్తిగా చల్లబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, ఒకసారిగా మీరు ఆ వర్షం చూడొచ్చు. భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కూడా దాదాపు 8 గంటల నుంచి వర్షం మొదలైంది. గంట పాటుగా ఏకదాటిగా వర్షం కురుస్తున్న పరిస్థితి. మరోవైపు ఉరుముల మెరుపులతో వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడ్డ పరిస్థితి. హైదరాబాద్లోని అన్ని ప్రధాన కూడల్లో వర్షం కురుస్తుంది. ఓవైపు ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. సరిగ్గా ఉదయం 8 గంటల నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది. సరిగ్గా ఆఫీసులకు వెళ్ళే టైంలో, ఎప్పుడైతే ఆఫీసులకు బయలుదేరుతారనుకున్న టైంలోనే వర్షం కురవడంతో ఎక్కడెక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. జనాలంతా కూడా రోడ్లపై చిక్కున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓవైపు రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎస్, ఒక్కసారి మీరు ఆ వర్షం చూడొచ్చు. ఎండ వేడిమి నుంచి ఉక్కపోత నుంచి దాదాపుగా గత కొద్ది రోజులుగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఈ వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం అయితే కూల్గా మారిందని చెప్పవచ్చు. వాతావరణం అంతా చల్లబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. కేవలం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఈ ప్రాంతంలోనే కాదు, ఓవరాల్గా హైదరాబాద్ సిటీలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా వర్షం ఏకధాటిగా దాదాపు గంట పైగా వర్షం కురవడంతో పూర్తిగా వాతావరణం అయితే కూల్గా మారిన పరిస్థితి. ఒకవైపు ఎండ వేడి నుంచి ఉక్కపోతం నుంచి కాస్త ఉపశమనం కలిగిందని నగరవాసులు అయితే సంతోషపడుతున్న పరిస్థితి. బట్ ఒక్కసారిగా అటు జిల్లాల్లో మాత్రం ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ వర్షాలతో రైతులకైతే ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తలెత్తున్నాయి. వరి ధాన్యాలు, కళ్ళాల్లో ఉన్నటువంటి వరి ధాన్యాలు పూర్తిగా పాడవుతున్న పరిస్థితి. అలాగే చాలా చోట్ల తోటలు ఉన్నాయి. ఇప్పుడు మామిడి తోటలున్న పరిస్థితి. మామిడి తోటలకు ఈ ఊహించని వర్షాలతో మామిడికాయలన్నీ కూడా రాలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లాల్లో అపార నష్టం అయితే నెలకొంది. ముఖ్యంగా కరీంనగర్లోని కొన్ని ప్రాంతాల్లో, అలాగే కొన్ని మిగతా ఉమ్మడి జిల్లాలో కూడా ఊహించని నష్టంతో అన్నదాతలు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం అయితే పడుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా, సిటీ వ్యాప్తంగా పూర్తిగా వాతావరణం చల్లబడింది. మా ప్రతినిధి పెట్రిషియా ప్రస్తుతం లైవ్లో అందుబాటులోకి వచ్చారు. పెట్రిషియా, హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తిగా వర్షం అయితే పడుతుంది. ఒక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్తో పూర్తిగా చల్లబడ్డ పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం? అక్కడ వర్షపాతం ఎలా ఉంది? ఎస్, హైదరాబాద్లో భారీ వర్షం ఉంటుంది. మనం ప్రస్తుతం చూడొచ్చు కూడా ఒకటేసారిగా సడన్ రెయిన్స్ అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి. ఒకవైపు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, అమీర్పేట్, బేగంపేట్ ఈ ఏరియాలలో కూడా భారీ వర్షం, సడన్ రెయిన్స్ అనేది స్టార్ట్ అయ్యాయని కూడా చెప్పొచ్చు. డిస్ట్రిక్ట్స్లో కూడా వానలు పడుతున్నాయి. మనం చూడొచ్చు ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఇక్కడ చాలా మటుకు మనకి విజువల్స్లో కూడా చూడొచ్చు. చాలా హెవీ ట్రాఫిక్ జామ్ అయితే జరుగుతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ ముందే బైక్ యాక్సిడెంట్ తార్నాకలో ఉన్నాం ప్రస్తుతం, మెట్రో స్టేషన్ కింద మనము. ఆ బైక్ యాక్సిడెంట్ కూడా ట్రాఫిక్ జామ్, హెవీ వాటర్ ఫ్లో వల్ల జరిగింది. కొన్ని ఏరియాలో మాత్రం వాటర్ ఫ్లో అనేది నిలిపివేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాలో భారీ
వర్షం అని కూడా చెప్పొచ్చు, వర్ష బీభత్సం అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం తార్నాకలో ఉన్నాం. ఒకటేసారి వాన పడడంతో 10 o'clock ఈ టైంలో సుమారు 8 నుంచి 10 వరకు ఆఫీసెస్ వెళ్ళే టైం కాబట్టి అందరూ జాబ్స్కి వెళ్తుంటారు. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అనే చెప్పొచ్చు. చాలామందికి సడన్ రెయిన్స్ వల్ల, అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ వల్ల ఎవరు కూడా అంబ్రెలా క్యారీ చేయలేకపోతున్నారు. అంబ్రెలా కానీ రెయిన్ కోట్ కానీ ఎవరి దగ్గర కూడా లేవు. ఈ వాన అయితే చాలా హెవీగా పడే అవకాశాలు ఉన్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్. అయితే పెట్రిషియా, సరిగ్గా ఆఫీసులకు వెళ్ళే టైంలోనే ఈ వర్షం స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయి వాహనదారులకు? ముఖ్యంగా అన్ని ప్రధాన కూడల్లో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా గంట పాటు నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? ట్రాఫిక్ పరంగా ఎట్లాంటి పరిస్థితులు తలెత్తున్నాయి హైదరాబాద్? ఓకే, చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ కూడా మనం చూడొచ్చు. మొత్తం హెవీగా ట్రాఫిక్ జామ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడనే ఏదైతే ఇప్పుడు జరిగిందో ఇక్కడ ఒక లైవ్ యాక్సిడెంట్ జరగడం కూడా జరిగింది. ఇక్కడ ఒక 5 minutes ముందు ఒక అతను పడిపోయాడు. హెవీ ట్రాఫిక్ జామ్ అయితే చెప్పొచ్చు. ఈ టైంలో మాత్రం ఇవాళ సాటర్డే అయినప్పటికీ చాలామందికి వీక్ ఆఫ్ ఉన్నప్పటికీ కూడా హెవీ ట్రాఫిక్ జామ్. అంటే సడన్ రెయిన్ వల్ల ఎవరు కూడా రెయిన్ కోట్స్ కానీ అంబ్రెలాస్ కానీ క్యారీ చేసే సిచ్యువేషన్ అయితే లేదు ప్రస్తుతం అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. రైట్. ఎస్, అంటే ఊహించని వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డ పరిస్థితి. గత కొద్ది రోజులుగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ ఉక్కపోతతో నగరవాసులు కాస్త రిలీఫ్ అయినట్టు అనుకోవచ్చా? అండ్ అలాగే వాతావరణ శాఖ ఏం చెప్తుంది పెట్రిషియా? అంటే ఈ అనుకోని వర్షాలతో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి వెదర్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు, ఇంత వానలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. అంటే ట్రాఫిక్ జామ్ ఒకవైపు తార్నాకలో మనం విజువల్స్లో ముందు చూడొచ్చు. అక్కడ ఏదైతే 4 చౌరస్తాల దగ్గర పూర్తిగా అయితే ట్రాఫిక్ జామ్ అయింది. మనం విజువల్స్ అయితే చూడొచ్చు. కార్స్ అన్నీ నిలిపివేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు మాత్రము సడన్ రెయిన్స్ వల్ల జనాలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఒక్క ఏరియా తార్నాక సికింద్రాబాదే కాదు, పూర్తిగా అమీర్పేట్, బేగంపేట్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎల్బీ నగర్, అత్తాపూర్ ఈ పూర్తి చౌరస్తాలు కూడా ట్రాఫిక్ జామ్తో వెహికల్స్ అన్నీ నిలిపివేశారని కూడా తెలుస్తుంది. కొన్ని ఏరియాలో స్లమ్స్లో మాత్రము స్టాగ్నేట్ వాటర్ మొత్తం నిలిపివేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మనం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఆఫీస్ టైం అయినప్పటికీ కూడా ప్రజలు ఆఫీసులకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఒకవైపు చూస్తే స్కూల్స్ మాత్రం సమ్మర్ వెకేషన్ హాలిడేస్ ప్రకటించారు కాబట్టి స్కూల్స్కి వెళ్ళే పిల్లలకు మాత్రం కొంచెం వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదని కూడా పూర్తిగా చెప్పొచ్చు. రైట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. ఇది మొత్తం మీద జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా వర్షం పడుతుంది. సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న పరిస్థితి. ఎస్, ఒక్కసారి మీరు చూడొచ్చు. నిజంగా ఎండాకాలమా వానకాలమా అన్నట్టుగా సిచ్యువేషన్ ఉంది ఇవాళ. పూర్తిగా ఉదయం నుంచి కూడా వాతావరణం అయితే చల్లబడింది. అసలు వర్షం పడుతుందా లేదా అనే డౌట్ అయితే ఉండింది. కానీ ఒక్కసారిగా 8 గంటల నుంచి వర్షం అయితే ప్రారంభమైంది. 8 గంటల నుంచి నగర వ్యాప్తంగా కూడా పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి. ఎస్, ఒక్కసారి మనం చూడొచ్చు ఆ విజువల్స్. చెట్లు కానీ అలాగే ఆ బంగ్లాలు కానీ పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి కనబడతా ఉంది. పూర్తిగా వాతావరణం అయితే చల్లబడింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో అకాల వర్షాలతో ఒక్కసారిగా అన్నదాతలకైతే నష్టం చేకూరుతున్న పరిస్థితి. పూర్తిగా అన్నదాతలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చేతికి వచ్చిన పంట, కళ్ళాల్లో ఉన్నటువంటి పంట, వరిధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి. ఒక్కసారిగా ఊహించని వర్షంతో అన్నదాతలు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అలాగే ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, వరంగల్ ప్రాంతాల్లో ఈ అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్తో అయితే రైతన్నలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు హైదరాబాద్తో పాటు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా
భారీ వర్షం అయితే కురుస్తోంది. ఒక రకంగా ఉపశమనం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే విపరీతమైనటువంటి ఎండలు దాదాపుగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ సిచ్యువేషన్లో ఈ వానలు కాస్త రిలీఫ్ అని చెప్పవచ్చు. ఎండ దాటి నుంచి ఎండ వేడి నుంచి ఇది కాస్త రిలాక్సేషన్ అని రిలీఫ్ అని చెప్పవచ్చు. బట్ జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. అన్నదాతలకైతే అకాల నష్టాన్ని చేకూరుస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ అలాగే ఉమ్మడి మెదక్ మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా వర్షాలు పడుతున్నట్టుగా వాతావరణ శాఖ చెప్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అంటే అనుకోని వర్షాలు ఒక్కసారిగా ఇటు ఎండలు పెరగడము, ఉష్ణతాపం పెరగడం, దాంతో తేమ పెరగడం వల్ల ఒక్కసారిగా ఈ ప్రభావము మేఘావృతమై వర్షాలుగా కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఒక్కసారిగా ఎల్నినో ప్రభావం కూడా, అధిక వేడి వల్ల ఎల్నినో ప్రభావంతో ఇలాంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. మొత్తం మీద అయితే ఇది ఊహించని వర్షంగానే చెప్పవచ్చు. సరిగ్గా 8 గంటల ప్రాంతంలో సరిగ్గా అందరూ ఆఫీసులకు బయలుదేరే టైంలోనే ఈ వర్షం పడుతుండటంతో ఒక్కసారిగా నగరవాసులు అయితే కాస్త ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. పూర్తిగా నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ కూడా నెలకొన్న పరిస్థితి. దీంతో సరిగ్గా ఆఫీసులకు బయలుదేరే టైంలో ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో కాస్త లేట్ అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆఫీసులకు వెళ్ళేసరికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఓవరాల్గా కొంత ఎండ వేడి నుంచి అయితే ఉపశమనం కలుగుతుంది. ఎండ వేడి నుంచి అయితే కాస్త రిలీఫ్ దొరికినట్టే తెలుసుకోవచ్చు. మొత్తం మీద వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. ఉదయం నుంచి కూడా 8 నుంచి దాదాపుగా గంట పైగా ప్రస్తుతానికి వర్షం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. అండ్ మోర్ ఓవర్ ఉరుముల మెరుపులతో కూడిన వర్షం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా పడుతోంది. మనం చూస్తున్నాం లైవ్ విజువల్స్. హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు ఐటీ జోన్తో పాటు అటు హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని జోన్లలో కూడా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా వర్షం కురుస్తున్నట్టుగా రిపోర్ట్స్ అయితే అందుతున్నాయి. ముఖ్యంగా పంజాగుట్ట అలాగే ఖైరతాబాద్ కూడలతో పాటు జూబ్లీ హిల్స్, మాదాపూర్, బంజారా హిల్స్, దాంతోపాటు కుక్కట్పల్లి ప్రాంతాల్లో అలాగే ఈస్ట్ వెస్ట్ జోన్లో మిగతా ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఎండ వేడిమి పెరగడము, దాంతోపాటు ఉష్ణతాపం పెరగడంతో ఎల్నినో ప్రభావంతో ఈ అనుకోని వర్షాలు అయితే కురుస్తాయని చెప్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో జిల్లాలో అయితే వడగళ్ల వాన కురుస్తుంది. గత వారం కూడా ఈ వర్షాలు పడ్డ పరిస్థితి, గత వారం కూడా నష్టం చేకూరిన పరిస్థితి రైతన్నులకు, అన్నదాతలకు. ఇప్పుడు కూడా సడన్గా ఈ వర్షంతో, అనుకోని వర్షంతో ఒక రకంగా జిల్లాలో అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా అయితే చల్లటి వాతావరణం అయితే ఏర్పడింది. ఒక రకంగా కూల్గా మారిందని చెప్పవచ్చు. మరి ఈ ప్రభావం, ఈ వర్షం తర్వాత ఎన్ని గంటల వరకు ఈ ప్రభావం ఉంటుంది, చల్లగా ఉంటుందా? ప్రస్తుతానికైతే చల్లబడింది. వాతావరణం అయితే ఒక రకంగా కూల్గా మారిన పరిస్థితి. కానీ వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఒక రకంగా ఉక్కపోతలు అయితే పెరగవచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. తిరిగి మళ్ళీ ఎండలు ప్రారంభం అయితే ఈ ఉక్కపోతలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది, కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి వాతావరణం అయితే చల్లబడింది. వాతావరణం అయితే కూల్గా మారిన పరిస్థితి. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా వర్షం అయితే కంటిన్యూ అవుతుంది.